రెడీ సెట్. ఇది ఒక హాలీవుడ్ మూవీ. ఈ మూవీ 2005లో రిలీజ్ అయింది. అది కూడా ఇంగ్లీష్లో హాలీవుడ్లోనే. బట్ ఇప్పుడు మనకి అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయ్యి తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైమ్ వచ్చి టోటల్గా 1 hour 39 minutes అయితే ఉంది. అడ్వెంచర్, హారర్, థ్రిల్లర్ జానర్లో అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీలో అడల్ట్ సీన్స్ లేవు, బట్ హెవీ బ్లడ్ సీన్స్ అయితే ఉన్నాయి. ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు, ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే, సో 6 లేడీ ఫ్రెండ్స్ గ్రూపు ఒక అడ్వెంచరస్ ట్రిప్ కోసం అయితే ఒక గృహలోకి వెళ్తారు. సో అదే టైంలో అక్కడ భూకంపం వల్ల దారులన్నీ క్లోజ్ అయిపోతాయి. సో అదే గృహలో అయితే క్రౌల్స్ అనే క్రియేచర్స్ అయితే ఉంటాయి. అవైతే మనుషుల్ని అందరినీ తింటాయి. సో ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యి బయటకు వచ్చారు, నెక్స్ట్ ఏం జరిగింది, లాస్ట్కి ఏం జరిగింది అని తెలియాలంటే మీరు ఈ మూవీని ఒక్కసారైనా చూసి తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలా కనిపించిందంటే చాలా థ్రిల్ అయితే ఇచ్చింది. హారర్ ఫ్యాన్స్కి అయితే బెస్ట్ ఆప్షన్ ఈ మూవీ అని చెప్పొచ్చు. మరిన్ని మన ప్లస్ అండ్ మైనస్లో చూసుకుందాం. ఇంకా మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే అసలైన హారర్. సో జంప్ స్కేర్స్ కాదు, మూవీ మొత్తం ఆ హారర్ని, ఆ థ్రిల్ అయితే బాగా మెయింటైన్ అయితే చేసి మనల్ని టెన్షన్ అయితే పెట్టించాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఫీమేల్ క్యాస్ట్. సో స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్ మీరు చూస్తూ ఉంటారు. వాళ్ళ యాక్షన్ కానీ యాక్టింగ్ కానీ టోటల్ హైలైట్ అని చెప్పొచ్చు. లేడీ ఓరియంటెడ్ మూవీ లాగా అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చి డార్క్ అండ్ క్రిస్పీ అట్మాస్ఫియర్. సో కేవ్ సెట్టింగ్ కానీ, బ్లడ్ సీన్స్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ మిమ్మల్ని ఎప్పుడంటే అప్పుడు అలాగా మనల్ని సర్ప్రైజ్ అయితే ఇస్తుంది. సో అంత రియలిస్టిక్గా అయితే భయపెట్టారు మనకి. ఇంకా నెక్స్ట్ వచ్చి షాకింగ్ ఎడిటింగ్. మీరు ఎప్పటికీ మర్చిపోలేరు అనమాట. మూవీ అయితే ఎడిటింగ్ అయితే చాలా అయితే హైలైట్ అనే చెప్పొచ్చు. మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ అదే అని చెప్పొచ్చు. ఇంకా ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే ఎక్స్ట్రీమ్ గోర్. కొంతమందికి ఎక్కువగా బ్రూటల్గా ఉంది అని అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి స్లో స్టార్టింగ్ 30 minutes కొంచెం వాళ్ళు ఎంజాయ్మెంట్ మాటలు, ఈ లేడీస్ ముచ్చట్లు ఉంటాయి కదా, అవి ఉంటాయి. సో వన్స్ 50 minutes తర్వాత అయితే ఎప్పుడైతే గృహలోకి వెళ్ళి కేవ్లోని క్రియేచర్స్ వస్తాయో అక్కడి నుంచి రప్ప ఆడిస్తుంది అనమాట సినిమా. ఇంకా నెక్స్ట్ వచ్చి అన్సేఫ్. సో సెన్సిటివ్గా ఉండే లేడీస్కి అండ్ కిడ్స్కి అయితే ఎక్కువగా ఈ మూవీని అయితే చూడలేరు. అది కూడా ఒక పెద్ద మైనసే. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే మీరు హారర్ మూవీస్కి ఇష్టపడితే అయితే ఇది మీ లైఫ్లోనే బెస్ట్ హారర్ ఫిల్మ్ అయితే కావచ్చు. కానీ సెన్సిటివ్ హార్ట్ ఉన్నాళ్ళైతే కొంచెం దూరంగా అయితే ఉండండి. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే నేను 3.6 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడితో వీడియో అంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Vocal signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.